అయ్య పేరు చెప్పుకొని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్ కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును, మా అయ్య తెలంగాణ ఇచ్చిన మొగాడు మొనగాడు. మా అయ్య పేరు నేను కాకుంటే ఇంకెవరు చెప్పుకుంటారు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24కి 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా, దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి 4 రోజులల్లో. తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, శాసన మండలిలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం. అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళే గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏమవుతుంది ఆయనతో? కార్పొరేషన్ పైసలు సచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దొంగల్లా కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, కలిసిమెలిసి ముందుకు నడుద్దాం. ఇంకా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వరులుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయినికి చక్కగా తోవ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడన్నా ఆపిండా? నేను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయినా మీద నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథరా పోయి. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే లొలి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇంకొక మాట నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు, చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వాడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు. చదువుకున్న బాపతేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు, ఏమంటాడు? వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చింది రాబాయ్? నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప? అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు, మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు? మరి ఎవరి పనాలు చేసుకోవాలి,
ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెటాలు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది దానిలో? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు, వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు, నోట్లో ఉంచుతున్నారు. ఏం మాటలే అవి, ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది.